దేవుడు అంటేనే డాక్టర్ కదా. భగవంతుని స్మృతిలో ఏ విధంగా భగవంతుని దర్శనానికి వెళ్ళాలంటే ముందు నుంచి ఆయన స్మృతిలో ఉంటాం కదా. డాక్టర్ దగ్గర వెళ్ళాలి అంటే కూడా అదే స్మృతిలో ఉంటాం మేము. అంటే ఇప్పుడు అంటే నేను ముందు జన్మలో ఏదైనా చేసుకున్నట్టేనా? మీ పుణ్యకర్మనే కదా సార్. ఉమ్, మీ పుణ్యకర్మ వల్ల ఇప్పుడు ఇంతమంది డాక్టర్ అంటేనే అందరి బ్లెస్సింగ్స్. ఉమ్, అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా. ఇప్పుడు మేము మా కాలపైన మేము నడుస్తున్నాము, మా తగ్గుతుంది అంటే మా నుంచి స్వచ్ఛమైన బ్లెస్సింగ్స్ మీకు చేస్తే ఆటోమేటిక్గా కంపల్సరీ అవి కనిపించవు కదా. ఒక డబ్బు ఇస్తే చేతికి కనిపించేది అది స్థూల వస్తువు, కానీ బ్లెస్సింగ్స్ అనేటివి అవి సూక్ష్మం. ఉమ్. ఇప్పుడు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అంటారు పేషెంట్స్ ద్వారా. కంపల్సరీ తప్పకుండా. అది ఎలా తెలుస్తుంది నాకు వస్తున్నాయని? మీరు మీ హ్యాపీనెస్ మీరున్నారు. ఇప్పుడు మీ పొజిషన్ లో మీరు డాక్టర్ ఉన్నా సరే అందరు డాక్టర్లది నడవదు, అన్ని క్లినిక్లు నడవవు కదా. ఉన్నా తను డాక్టర్ ఉన్నా కొద్ది ఫిజికల్ గానే వాళ్ళకి ఏదైనా ఉంటది, కానీ మీరు ఎప్పుడు చూసినా నవ్వుకుంటూ ప్రతి పేషెంట్ ని రిసీవ్ చేసుకుంటున్నారు. మీ ఫేస్ లో ఆ ఆనందం సంతోషం నేను ఎప్పుడు కూడా గమనించాను. ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటారు. ఒక మనిషికి చిరునవ్వు కావాలంటే ఎన్నో బ్లెస్సింగ్స్ వల్ల ఒక్క నవ్వు వస్తుంది. అది ఎంత మంది బ్లెస్సింగ్స్ ఉంటే ఒక చిరునవ్వు నవ్వగలుగుతారు. అంటే మీరు బీదర్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? వెళ్ళాలి అనిపిస్తుంటుందా? వెళ్ళాలని అనిపిస్తుంది కదా సార్. ఎంతో మందికి ఇంకా మీ అడ్రస్ ఇస్తాను కదా నేను, వెళ్ళండి. అంటే ముందు రోజు నుంచే మీకు మీరు ఆ మనసులో వస్తుంటుందా వెళ్ళాలి వెళ్ళాలి? మరి ఉంటది కదా సార్, ఉండాలి. మేము మాకు మెడిసిన్ అయిపోతే అంటే 1 వీక్ ముందు అమ్మో సార్ ఉన్నారా ఉండాలి ఆ స్మృతి నడుస్తుంటుంది. డాక్టర్ అంతే. ఇప్పుడు మేము సెంటర్కి వెళ్ళాలంటే మాకు మా బాబా చెప్పారు, శివబాబా భగవంతుడు నిరాకార పరమాత్మ ఉంది. ఆ బాబా చెప్తాడు, నువ్వు నా స్మృతి అంటే ఏంది, నా ముందు వచ్చి కూర్చోవడం ఒకటి కాదు, నువ్వు ముందు నుంచి నా దగ్గరికి రావాలి అంటే ప్రిపేర్ అవుతుంటాం కదా. నేను బాబా దగ్గర వెళ్ళాలి, నేను పని చేసుకోవాలని స్మృతిలో మీరు వర్క్ ఎప్పటి నుంచి చేస్తుండో ఆ టైం మొత్తం మీది సిలబస్ లో ప్రెసెంట్ పడింది అంటాడు. అంటే మరి మేము మీ దగ్గర రావాలంటే నిన్న నైట్ నుంచి మేము కుక్ ప్రిపేర్ చేస్తాం పిల్లలకు. నేను ఇక్కడ వచ్చేయాలంటే పిల్లలు అక్కడ ఉండిపోతారు కదా. 3 times వాళ్ళ కుక్ ప్రిపేర్ చేసినంతసేపు నేను ఇక్కడ రావాలి అని అక్కడ చేస్తుంటాను కదా. అది స్మృతినే కదా సార్. కరెక్ట్. ఓం శాంతి వాళ్ళది ఇలా ఉంటుందా కాన్సెప్ట్? చాలా ఉంటుంది సార్. నేను చెప్పింది ఒక్క కర్మ బట్టి జరుగుతుంటాయి అంతే. ఇవన్నీ కర్మలే అంటారు. కానీ బ్లెస్సింగ్స్ మాత్రం ఈ టైంలో దవాకా కామ్ కర్తా అని చెప్తారు కదా. బ్లెస్సింగ్స్ కమాయించాలి సార్ అంతే. కానీ ఆ బ్లెస్సింగ్ తొందరగా దొరకవు. ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు కదా. నేను కావాలని మీ కాలు మొక్కిన ఏదో పెడుతుండొచ్చు తలపైన చెయ్యి, కానీ మనసులో నుంచి రావాలి కదా అది ఆశీర్వాదాలు అనేటివి. రైట్. కరెక్ట్.